ఆడాలు వంటింటి కుందేళ్లు వంటింటికే పరిమితం చేశారని ఓ గోల్ చేస్తుంటారుగా. అవునయ్యా, మేం వంట చేసినట్టు. ఓకే నిలిమా, మీకేమైనా పిచ్చా ఏంటి? పిచ్చి చేష్టలు ఇటు తిరగండి. అదే చెప్పావమ్మా. మీరంతా లైన్ లో నిలబడండి, ఒక సెల్ఫీ తీసి మా చెల్లెలికి పంపిస్తా. అరే రే రే, అదేంటన్నయ్య బంగారం లాంటి ఫోన్ అలా పాడేశావు? వాట్సాప్ కాదురా, చెల్లమ్మకి ఫోనే పంపించేశాను. నీకు వాట్సాప్ లో చిన్న ఫోన్ కొంటాను. నీకు అసలు బాధ్యత లేదన్నయ్య, నీకేమీ తెలీదు. చిచ్చై మావయ్య, చిన్న మావయ్యకి లైఫ్ రిస్క్ తీసుకురైనా అసలు నిజం చెప్పేద్దాం. అవునరా, అదే చెయ్యాలి, లేకపోతే ఎన్నాళ్ళు ఇలా కాపలా కాయాలి. పిన్ని, ఆ పని నువ్వే చేయాలి. వామ్మో, నా వల్ల కాదు. అమ్మా చిట్టి తల్లి, అది నేను చూసుకుంటాను కానీ నువ్వు బయలుదేరమ్మా. అమ్మ ఫోన్ చేసింది. అమ్మా బయలుదేరుతున్నావమ్మా? ఏంటి ఫోన్ మావయ్యకి ఇవ్వాలా? మావయ్య ఉదయాన్నే ఏదో బోర్డు మీటింగ్కి వెళ్ళాడంటమ్మా. ఓకే ఓకే వచ్చేస్తున్నాం. దిల్లు పద, అమ్మ వెయిటింగ్ అక్కడ. వస్తాం మావయ్య. అలాగే. అత్తయ్య బాయ్. చిన్నత్తయ్య జాగ్రత్తగా బాబాయ్, వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, నువ్వేం బాధపడకు, అది నా బాధ్యత. 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటా. మావయ్య, ఆ పని మాత్రం చేయకుండా మీరే ఆపాలి. అలాగే అలాగే, నేను బయలుదేరండి. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. రోజు రమ్మంటున్నాడా ఏంటి అంత బాధపడుతున్నాడు? చెప్తా. కాచేరి కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినా పూటకోసారి అత్తయ్య గారితో మాట్లాడుతుందట. మీ కోడలు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కసారి ఫోన్ చేసిందా? అత్తగారింటికి వెళ్ళి మీ అబ్బాయి ఏమైనా ఫోన్ చేశాడా? వాడికి చేయాలనుందా అది చేయని చూడదు. అయినా ఇవన్నీ నాకు అనవసరం అండి. అది ఫోన్ చేయలేదు. పెళ్లి కాకముందే దాని ఫోటో ఇంట్లో పెట్టుకున్నా కదా, ఇక వీళ్ళు నన్నేం చేయలేరులే అన్న ధీమాతో ఉన్నట్టుంది. రానివ్వండి, అసలు అత్తగారంటే ఏమిటో మన స్టేటస్ ఏమిటో చూపిస్తాను. ఏంటి దాన్ని అంటుంటే మీరు కంగారు పడుతున్నారు? కంగారా? నాకా? అబే, అలాంటిది ఏమీ లేదు. అయినా ఆ కాచాయినికి మన నందిని అంటే చాలా అసూయనందు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు తన కోడల కన్నా అన్ని పనులు బాగా చేసింది కదా. అవన్నీ నాకు అనవసరం అండి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అది ఫోన్ చేయలేదు, వాళ్ళే ఫోన్ చేయనివ్వలేదు. ఇలాగే ఊరుకుంటే నా కొడుకు నా చేయి దాటిపోతాడు. రానివ్వండి చెప్తాను. దిలు, వెళ్ళేటప్పుడు అమ్మ కోపంగా ఉంది. ఇంకా కోపం కంటిన్యూ అవుతుందేమో. నేను మేనేజ్ చేస్తానులే బావా. చీర చూస్తే అన్ని మర్చిపోతుంది. నువ్వురా. అమ్మా. అత్తయ్య, మా అమ్మ వాళ్ళు చీర పెట్టారు. చూడండి అత్తయ్య, బాగుందా? 1,75,000 అంటమ్మా. అవునత్తయ్య. అత్తయ్య, ఆకలిస్తుంది, వంట చేశారా? నన్ను చూస్తే ఏం లాభం? అడిగేదేదో తన్నే అడగచ్చుగా. ఏంటత్తయ్య మౌనంగా ఉన్నారు? గొంతు నొప్పా? వేణీళ్ళలో మిరియాల పొడి వేసి తీసుకురానా? పాలైతే కాగడానికి టైం పడుతుంది, నీళ్ళైతే త్వరగా కాగుతాయి, గొంతు నొప్పి కూడా తొందరగా తగ్గుతుంది. తేనా? ఏంటమ్మా, నిజంగానే నువ్వు గొంతు నొప్పితో మాట్లాడలేకపోతున్నావా? మెడికల్ స్టోర్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకురానా? ఏంటి మావయ్య, మీరు కూడా మాట్లాడలేదు? మీకు కూడా గొంతు నొప్పేనా? ఇన్ఫెక్షన్ ఏమో. నిన్న పండక్కి ఏం తిన్నారు? బావా, నువ్వు వెళ్ళి మెడికల్. బావా? బావేంటి? వాడేమైనా నీ మేనమావ కొడుక బావా అంటున్నా? నిజం అదే కదా. ఏమండి అను. ఆయ్, మీకే నొప్పి లేదన్నమాట. నొప్పి సంగతి తర్వాత. బావా అనడం మానేసి ఏవండి అను. ఏంటత్తయ్యా, ఇది 2015. ఇప్పుడు కూడా ఏవండి అని పిలవడం ఏంటి? మన ఆస్తి అంతస్తు సొసైటీలో మన స్టేటస్ గుర్తు పెట్టుకో. బావా ఏంటి నాన్ సెన్స్, పల్లెటూరి బైతులా. కావాలంటే పేరు పెట్టారు. రేగిరి, అమ్మ లడ్లు అవి పంపించిందిగా, అత్తయ్యకి ఇవ్వరా? అరే ఏంటి? మా నందిని మీ అత్తయ్య పేరు పెట్టి పిలవమంది కదా, పోనీ గిరి బావా పిలు. గిరి అను చాలు. సరే సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం చేద్దాం, వెళ్ళండి. చూసారా, నేను ఎన్ని మాటలు మాట్లాడుతుంటే వాడు ఒక్క మాట కూడా మాట్లాడు. అప్పుడే అది వాడిని కొంగున ముడేసుకుంది. అత్తయ్యలాగా కోడలు.
వావ్, ఆలూ ఫ్రై. నువ్వు భోంచేసే ముందు దేవుణ్ణి తలుచుకోవా? నేను ఆయన పెద్దగా డిస్టర్బ్ చేయనత్తయ్యా. ఉదయాన్నే నిద్రలేస్తానా, లేచిన వెంటనే మళ్ళీ నిద్రపోయే వరకు కొంచెం కేర్ తీసుకో స్వామి అని రిక్వెస్ట్ చేస్తాను అంతే. పాపం ఆయనన్నా ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వింటాడు చెప్పండి. చూడు, కొంచెం స్టేటస్ కి తగ్గట్టు బిహేవ్ చెయ్యి. ఏంటా చప్పుళ్ళు? ఆ కూర అలా నాకడమేంటి? ఉప్పు సరిపోయిందో లేదో అని చూసానత్తయ్యా. వంట చేసిన వాళ్ళకి ఏది ఎంత వెయ్యాలో తెలుసు. ముందు ఆ చేష్టలు మాని హుందాగా భోంచేయడం నేర్చుకో. ఇన్ని రోజులు కలిసి భోంచేయలేదు కాబట్టి నీకు చెప్పలేదు. అలాగే అత్తయ్య. వాతావరణం వేడిగా ఉంది, కొంచెం టాపిక్ డైవర్ట్ చేయాలి. అమ్మా, అక్కడ చిన్నమాయ భలే చేశాడమ్మా. చిన్నమావయ్య? చిన్నమావయ్య అంటే ఎవరు? ఊరు నుంచి మా బాబాయ్ వచ్చాడత్తయ్య. ఆయన ఆర్మీలో జాబ్ చేస్తాడు. ఆయన వచ్చారంతే. ఆర్మీలోనా? ఆర్మీలో ఏం చేస్తారు? మేజర్ మేజర్ మేజరా? అవునమ్మా, మేజర్ చంద్రకాంత్ అని. అమ్మో, ఇప్పుడు ఆయన ఒకసారి ఇంటికి తీసుకురా అంటే పరిస్థితి ఏంటి? చంద్రకాంత్ గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుంది? మేజర్ అంటుంది కదా నందు, ఆస్తి బానే ఉండుంటుంది. అంతే కదా నందిని? ఆస్తి విషయం నాకు తెలియదు కానీ డిసిప్లిన్ లో మాత్రం బాగా రిచ్. నందిని, ఏంటత్తయ్యా? మేమంతా ఎలా భోంచేస్తున్నావు, నువ్వెలా తింటున్నావు? స్పూన్తో తిను. అలా చేత్తో తినడం మన స్థాయికి తగదు. మన స్థాయి ఏంటో తెలుసుకుని ప్రవర్తించు. టేక్ ద స్పూన్. అత్తయ్య, ఆలూ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. థ్యాంక్ యూ. నీకిష్టమని చేయలా. ఈ ఇంట్లో ప్రతి గురువారం ఇదే వండుతాం. ఓ, కూరలకు కూడా వారాలా? బాగుంది. చూసారా అత్తయ్య, మీ ప్లేట్లో పడకుండా ఎలా పట్టేశారో? స్పూన్ తో తినడం ప్రాక్టీస్ లేదు కదా, అందుకే స్లిప్ అయింది. వచ్చే గురువారం కల్లా ప్రాక్టీస్ అయిపోతుంది. నందు, ఏ నందరి, నువ్వు మామూలుగా ఉండలేవా? నేను మామూలుగానే ఉన్నాను కదా మావయ్య. మా ఇంట్లో ఎలా ఉన్నాను ఇక్కడ కూడా అలాగే ఉన్నాను. అది కాదే, మీ అత్తయ్య. అత్తయ్య కూడా ఏం మారలేదు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేసిందో అలాగే బిహేవ్ చేసింది. అత్త నైజం అది, నా నైజం ఇది. అత్తయ్య మారదు, నేను మారను, మీరు మారద్దు. హ్యాపీ? బంగారం, కొంచెం అమ్మకు తగ్గట్టు ఉండవా ప్లీజ్? అమ్మకి తగ్గట్టంటే? అంటే కొంచెం ఆ స్టైలు, ఆ హుందాతనం, ఆ దర్పం. బావా, పుట్టుకతో రానివి కొత్తగా రావు. అయినా అంత ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతకడం నా వల్ల కాదు. మా అమ్మని ఫాల్స్ ప్రెస్టేజా? నేను చెప్పేది అత్తయ్య గురించి కాదు, నా గురించి. అలవాట్లేనివి రావు. నేర్చుకోవచ్చుగా. కూర్చో. ఇప్పుడు నేను నాలా ఉండడం వల్ల పోయే పరువేమీ లేదు, నేర్చుకోవడం వల్ల వచ్చే గౌరవం లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కంగారు పడతారు? అంతేగాని నువ్వు మారినంటావు. మా అమ్మ కంటే నువ్వు మొండిదానిలా ఉన్నావే. మీ ఇద్దరి మధ్య మాకుంది మధ్యలో తెరువు. బావా, నేను మారితే ఎలా ఉంటుందో అది చూపిస్తా. అసలు నేనంటే లెక్కలేదా? లేకపోతే తన తత్వమే అంతా? మొన్న కాచాయిని వాళ్ళొచ్చినప్పుడు అంత పనిచేసిన నందిని ఇప్పుడు ఇలా చేసిన నందిని ఒక్కతేనా అని అనుమానం వస్తోంది. లేదు, నేనంటే ఏంటో తనకి చూపిస్తాను. ఏంటి? బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళండి. వెళ్ళడానికి చోట్లేదు, అడగడానికి ధైర్యం లేదు. థ్యాంక్ యూ. ఏమండి, నందిని మీద మీ అభిప్రాయం ఏంటి? నందిని, ఆ పేరు వింటేనే ఒక మైకం. నందిని అంటే 5 అడుగుల 7 అంగుళాల హైటు, ఆ హైటుకు తగ్గ వెయిటు, ఆ వెయిటుకు తగ్గ సైటు. స్టాప్ ఇట్. నేను అడిగింది నా గురించి కాదు, మీ కోడలు నందిని గురించి. ఆ విషయం మాకు తెలుసు. మాట్లాడరే? ఆ పిల్ల గురించి నేను ఏం మాట్లాడను నందు. పిచ్చి పిల్ల, అభం శుభం తెలియని మంచి పిల్ల. పాలు నీళ్లు. ఆపుతారా? అది పిచ్చిదా? ఇందాక చూశారుగా డైనింగ్ టేబుల్ దగ్గర. చిచి, ఎంత చీప్గా బిహేవ్ చేసింది. కూరనలా చేత్తో నాకడమేంటి? ఆ భోంచేసే పద్ధతి ఏంటి? అంత స్టేటస్ ఉండి కనీసం స్పూన్తో తినడం కూడా చేతకాని దాన్ని దీన్నే చూశానండి. పోన్లే, వదిలే. నేను పోనివ్వను. దాన్ని మన స్టేటస్ కి తగ్గట్టుగా మార్చుకుంటాను. చూడండి. చూడు నందు, వాళ్ళకు ఒక్కగానొక్క కూతురు.
చాలా గారాబంగా పెరిగింది. ఇప్పటికిప్పుడు మారమంటే ఎలా చెప్పు? ఏ మనకి వాడొక్కడేగా, వాడేమైనా ఇలా చిల్లర పనులు చేస్తున్నాడా? లేదే. కరెక్టే, తను రాను రాను కొద్ది కొద్దిగా మారుతుంది. ఆ లోపు వాడు తన హ్యాండ్ ఓవర్ లోకి పూర్తిగా వెళ్తే ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే ఆ తర్వాత నేను ఏమీ చేయలేను. వెళ్ళండి. థ్యాంక్ యూ. దాన్ని నాకు తగ్గట్టుగా మార్చుకుంటాను. రేయ్, మళ్ళీ ఎందుకురా ఫుటేజు? అత్తయ్య మనసు వెన్నని తెలిసిందిగా. వెన్నో డాల్డో ఒక్క రోజులోనే ఎలా తెలుస్తుందన్నా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చూస్తే చాలురా. మరి సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సీన్కే బయటకు వచ్చేచ్చు కదా, క్లైమాక్స్ వరకు ఎందుకు చూడడం? టైం బొక్క. ఇప్పుడు అసలు లేదు కొసరలేదురా, ఏమీ డిఫరెన్స్ ఉండదు. నిన్న మా అత్తయ్యకి 50,000 ఇచ్చినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆనందం చూసి నా మనసు ఆనందంతో నిండిపోయిందిరా. నాకు వేయి చూడు, అంతకంటే ఎక్కువ వెలుగు వస్తుంది. డబ్బులు ఇస్తే వెలుగురంది ఎవరికన్నా? చచ్చా, అత్తయ్య కమర్షియల్ కాదురా, రియల్. పాపం నేనే అనవసరంగా అత్తయ్యని అపార్థం చేసుకున్నాను. ఏంటి ఇప్పుడు నీ ఎదవ సోది? ల్యాప్టాప్ చూడమంటావా వద్దంటావా? చూడురా చూడు, ఏడు. అజ్ఞానంతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరుచుకుంటాయి. అరే, మనిషి మీద నమ్మకం ఉండాలరా, అది లేనప్పుడు మనం మనుషులమే కాదు. ఆప్తావా నీ సోది? చూడు. అల్లుడు అల్లుడు, అమ్మ ప్రథమా, అల్లుడేడే? ఏమో తెలీదమ్మా, ఆఫీస్కి వెళ్ళాడేమో. ఏమిటో పాపం, ఆఫీసు తప్పితే ఇల్లు కూడా పట్టదు. మరి సంపాదన కావాలిగా సరోజా. నువ్వేం పీక్తున్నావురా? ఊరుకోరా. లేకపోతే ఏందన్నా, ఇంట్లో కూడా టక్కేసుకొని తిరుగుతాడేటి పొట్టోడు? వెంకు, ఆ స్కానింగ్ రిపోర్ట్లు వచ్చాయా? ఏ స్కానింగ్? చెయ్యదా కంటిదా? జుట్టుది. ఆగరా, ఏమైంది? జుట్టుకు రంగేయడం చూస్తారు కానీ జుట్టుకు స్కానింగ్ ఏటన్నా? ఏమోరా పాపం, కొత్త జాబ్ ఏమో, మనకేం తెలుసు. చూడు. జుట్టు స్కానింగ్ కి 48,000 అయ్యింది, ఆటోకి 2,000 అయ్యింది. పాపు అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో. అన్నా, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా. చచ్చిపోవా ప్లీజ్. రేయ్, లేకపోతే ఏంటారా నీ అయ్యా? జుట్టు స్కానింగ్ కి 48,000, ఆటోకి 2,000. ఏ ఆటోలో చెన్నై గాని కలకత్తా గాని వెళ్ళారా? 2,000 అవడానికి కొంచెం వాడు. అంటే అవన్నీ నిజం కాదంటావా? తొక్కేం కాదు, వాళ్ళు అప్పనంగా నీ దగ్గర డబ్బులు గుంజడానికి చూస్తారు, అది తెలుసుకో ముందు. అంతేనటవా? ఏ ఇంకా నమ్మవా? ఇంకా ఏదో మిగిలి ఉంటుంది, చూడు. అల్లుడు సంపాదనంతా నా హాస్పిటల్కే అయిపోయింది. రేపతనికి అమ్మాయో అబ్బాయో పుడితే అప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు. ఇంకా శోభనమే కాలేదు, కడుపులా వస్తుంది, పిల్లలు పుడతారు. దీనికి సిగ్గుపడడం కదరా, వాళ్ళకి దోచి పెడుతున్నందుకు సిగ్గుపడు. చూడు. అమ్మా, ఏముంది సరోజా, అల్లుడు నెలకి హీనాతిహీనంగా 2 లక్షలు సంపాదిస్తే గాని బొటాబొటీగా సరిపోదు. ఏంది 2 లక్షల? నా వల్ల కాదు. అరే నిషేధం, నువ్వే కరెక్ట్ రా, వాళ్ళు డ్రామాలు ఆడా. ఫోన్లే, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాం. ఓ పని చేస్తారా? ఏంటి? ఆఫీస్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాను, అప్పుడు కెమెరాలతో కూడా పని ఉండదు. ఏమంటావు? సూపర్ ఐడియా. అప్పుడు వాళ్ళు నిజంగా స్కామ్లు చేస్తున్నారో స్కానింగ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అవును, రేపే షిఫ్టింగ్. ఇంతకాలానికి మంచి నిర్ణయం తీసుకున్నావురా ఫ్రెండ్. చదే సుజాత, చిట్టుతల్లి పెళ్లికి ఎంత అప్పయిందో తెలుసా? తెలీదు, అవసరం లేదు కూడా. అదేంటి అంత మాట అనేసావు? 3.5 లక్షలు అయింది. ఏ ఆ మాత్రం తీర్చలేరా? ఏదో మా అన్న కొడుకు చేసుకోబట్టి 3.5తోనే ఆగింది, లేకపోతే 30.5 అయ్యేది. అదేంటక్క, 3 అయినా 30 అయినా అప్పు అప్పే కదా. శాంతి, శాంతి, నా ఫోన్ ఎక్కడని చూసావా?
చూడలేదండి. నువ్వే తీసావా? పోన్లే, నాకు కనపట్టలేదంట అని తెగ వెతుక్కున్నాను అనుకో. అబ్బో, నేను వెతకని చోటే లేదు. ఆ ఫోన్ ఇటువు, మా చెల్లెలికి ఫోన్ చేసి చిట్టి తల్లి ఎలా ఉందో తెలుసుకుంటాను. అయ్యో రామా, నేను తీయలేదు. తీయలేదా? మరేమైంది? నేనే తీసా. అవును సుజాత, వాడి చేతిలో ఫోన్ ఉంటే దర్జాగా చిట్టి తల్లి అంటూ వాళ్ళకి ఎప్పుడు పడితే ఎప్పుడు ఫోన్ చేసి మన పీకల మీద తెస్తారు కదా, అందుకే తీసి దాచేసా. అరే, నాకు తెలిసిందన్నయ్యా. వంటల దగ్గర నేను మర్చిపోయాను, నువ్వు తీసి జాగ్రత్త చేసావు, అంతే కదా? ఇచ్చే, నేను ఫోన్ చేసుకుంటా. అబ్బా, శివతో పడలేం కానీ ఫోన్ ఇచ్చేసేయండి. ఓ వదినా, నీ దగ్గర ఉందా? ఇలా ఇచ్చే. బావగారు ఇచ్చేయండి, ఇవ్వకపోతే వాళ్ళు మన ఏ పని చేయనివ్వరు. అది కాదమ్మా, వాడికి ఇప్పుడు ఫోన్ ఇచ్చాననుకో, వాళ్ళకి ఫోన్ చేసి నానా కంగాళి చేసేస్తాడు. అన్నయ్య, నేను చిన్నపిల్లని అనుకున్నావా? ఈసారి పోగొట్టుకోను, జాగ్రత్త చేసుకుంటాను. ఇలాగయ్యే. సుజాత, ఓ పని చేద్దాం. ఇప్పుడు నిజంగా హరిబాబా నీ సొంత అన్నయ్య అన్న విషయం వాడి గురించి పట్టించుకోవద్దు, నేను చెప్పింది వినండి. హరిబాబా నీ అన్నయ్య అన్న విషయం, మనము వంటవాడుగా ఎందుకు యాక్ట్ చేస్తున్నామన్న విషయం, నిన్ను చూస్తే నందిని చెల్లెలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయం మొత్తం వాడికి చెప్పేసావనుకో, అప్పుడు ఫోన్ ఇచ్చినా పర్వాలేదు. ఏమంటావు? చాలా కరెక్ట్ బావగారు, అదే చేద్దాం. ఏమంటావక్క? ఇక నాకు వదిలేయండి. రే, నీ ఫోన్ రా. అన్నయ్య, కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు. బిర్యానీ ఫోన్ ఏంటన్నా నీ జేబులో పెట్టుకుని గొంతంతా పోయిందిగా. ఫోన్ ఎత్తు. ఏంటి మాట్లాడా? ఫోన్ ఎత్తు. చెప్పన్నయ్య. శివ, చెప్పేది జాగ్రత్తగా విను. చెప్తే కదన్నా వినేది, చెప్పు. అదేరా, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను అంటున్నాను. నువ్వు చెప్తే కదన్నా వినేది. నేను ఆల్రెడీ చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా విను. విషయం చెప్పకుండా ఏంటి మీ నస? ఇటువంటి శివ. అన్నయ్య, నీ వాయిస్ ఏంటన్నా అచ్చం వదిలి వాయిస్. నువ్వా చెప్పు. చూడు శివ, విను శివ. చెప్పదునా? ఇప్పుడు చిట్టి తల్లికి పెళ్లి చేశాం కదా. ఏంటదినా, ఈ మాత్రం దానికి ఫోన్ చేయాలా? పెళ్ళి ఎన్నాళ్ళని చెప్పు. అది కాదు శివ, మరి అసలు చిట్టి తల్లి అత్తమామలు ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు వదినా? నాకెందుకు తెలీదు. ఇలా కాదు కానీ కూర్చోబెట్టు. కూర్చోబెట్టు. కూర్చోండి. ఏంటనే ఫోన్ ఫోన్ పట్టుకోను. అది కాదు. ఇదిగోండి బావగారు, పట్టుకోండి. ఇద్దరు ఇలా కట్టేస్తున్నారు. ఇప్పుడు చెప్పు. శివ, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. హరి అన్నయ్య నా సొంత అన్నయ్య. అదేరా శివ విషయం. అర్థమైంది అన్నయ్య. ఇదిగో ఇప్పుడు చెప్పు. ఏది ఒకసారి ఇప్పు. ఇది ఇప్పు. వదిన అన్నయ్య హరిబావ, హరిబావ చెల్లెలు వదిన. నువ్వు వదిన ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. సూపర్. అది నందిని చెల్లికి మండింది. వదిన్ని చూస్తే ఆ చెల్లెలు మన చిట్టిదల్ని పంపించేస్తుంది. అందుకే వదిన దుబాయ్ నుంచి ఇంపోర్ట్ అయిన హసీనాలాగా, నువ్వు లోకల్ మేడ్ వంటవాడిలాగా, నేను శాంతి చిట్టిదల్లి తల్లిదండ్రులుగా యాక్ట్ చేస్తున్నావు. అంతే కదా? అంతే. ఇక చూసుకో నా బాధ్యత ఎలా నిర్వర్తిస్తానో. అమ్మయ్య సుజాత, ఓ కప్పు కాఫీ తాగించవా? నా వల్ల కాదు. నేను తెస్తాను బావగారు. ఆ పని చెయ్యమ్మా. థ్యాంక్ యూ.
మార్నింగ్ పేపర్ ఇప్పుడు చదువుతావేంటి బావా? నన్ను డిస్టర్బ్ చేయకు. అబ్బో, అంత సీరియస్ గా ఏం చదువుతున్నావు బావా? అర్థం కావట్లేదు. ఇప్పుడు చదువు. ఓ, రివర్స్ లో ఉందా? అంత టెన్షన్ ఏంటి బావా? నిన్ను మా అమ్మని తలుచుకుని. ఇంతకీ మావయ్య ఎక్కడా? సేఫ్ సైడ్ ఆఫీస్కి వెళ్ళారు. అమ్మా తల్లే, ఓ ముద్దుంటే తల్లే. ఎస్. ముష్టోడు ముద్దేయమంటే ఎస్ అంటుందేంటి? ఏంటో. భయపడకండి, రండి. అమ్మా రండి. దిల్లు, ఏంటిది? నువ్వు లోపలికి వెళ్ళు. నాకు టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు బావా? నువ్వు లోపలికి వెళ్ళు. గొడవ జరుగుతుంది కదా, అప్పుడు బయటికి రా. నువ్వురా. అంటే గొడవ పడడం కన్ఫర్మా? ఏమో నాకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వురా, కూర్చో. అయ్యో. అమ్మా, నిజంగా ఇల్లు మీదేనా? ఏదో ప్రశ్న లేకుండా కూర్చో. దిల్లు, నాకు టెన్షన్ గా ఉంది, భయం వేస్తుంది కూడా. టెన్షన్ ఎందుకు బావా? వెళ్ళమని చెప్పాను కదా. నువ్వు కూర్చో, అన్న వడ్డిస్తాను. అమ్మా, నాకు కూడా భయంగా ఉందమ్మా. నోరు మూసుకొని కూర్చోమన్నానా? అరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? లోపలికి వెళ్ళు బావా. కేకలు వినిపిస్తాయి కదా, అప్పుడు రా. నువ్వు అప్పుడే చూసినట్టు షాక్ అవ్వాలి, సరేనా? అంత యాక్ట్ చేయాలా? డోంట్ ఫియర్ మై బాయ్, ఐఎమ్ హియర్. గో. నువ్వు కూర్చో. అత్తయ్యా, ఏంటి? స్టేటస్ గురించి నేర్చుకోమన్నారు కదా. అయితే ఏం లేదు, మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే వారికి ఎలా వడ్డించాలి? ఇప్పుడేంటి ఇంత సడన్ గా? గెస్ట్లు సడన్ గానే వస్తారు కదా అత్తయ్య. ఒకవేళ వస్తే ఏం చేయాలో తెలుసుకుందామని. ఏముంది, టేబుల్ మీద అన్ని నీట్ గా సర్ది శబ్దం చేయకుండా వడ్డించాలి. కొంచెం కొంచెంగా వడ్డించాలి, అన్ని ఒకేసారి వడ్డించకూడదు. ఓ, అలాగే అత్తయ్య. మరి పెరుగేసుకోండి, పచ్చడేసుకోండి అని మధ్యలో అడగొచ్చా అత్తయ్య? అడగొచ్చు, కానీ వాళ్ళ మెడల మీద కూర్చున్నట్టు పక్కనే నిలబడకూడదు. మనం కూడా కూర్చుని క్యాషువల్ గా అడిగినట్టు అడగాలి. సరే అత్తయ్య, అలాగే. నమస్తే. దెబ్బకి సరైంది. ఈ మాత్రం భయం ఉండాలి, లేకపోతే నా ముందే కుప్పిగంతులేస్తుందా? అయినా ఇంత పర్టికులర్ గా అడిగింది అంటే మా దగ్గర బంధువులు ఎవరైనా వచ్చుంటారా? అరే నిషేధం, ఎళ్ళో పెద్ద బండరాయి. ఏంటడు కుంప తీసిన తల పగలు కొడతాడేంటి? మా గురించి మొత్తం తెలిసిపోయిందా? ఏమా, మనిషి అన్నాక బాధ్యతతో పాటు కాస్త బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. ఏంటి శాంతి ఇది? నువ్వేనా చెప్పొచ్చు కదా. ఇంతకే నారిగాడేడి? రే నారాయణ, ఎక్కడ్రా?